యా వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ గైస్. ఈ రోజు మనం ఎస్బీఐ క్లర్క్ మెమరీ బేస్డ్ పేపర్ చేద్దామండి. ఓకేనా, ఈజీగా ఎలా చేయాలి, ఓకే, త్రూ ఆప్షన్స్ ఎలా వెళ్ళాలి అన్ని నేర్చుకుందాం క్లియర్ గా ఈ రోజు. సో ఫస్ట్ క్వశ్చన్, లెట్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 156 ఇంటూ 5 మైనస్ 16 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు డాష్ ఇంటూ సంథింగ్ ఇంటూ 318 అన్నాడు. సో ఇప్పుడు 156 ఇంటూ 5 కనుక్కోవాలంటే కొంచెం ఇబ్బంది, ఇబ్బంది టైం వేస్ట్ కదా. ఇప్పుడు 5 6 ఎంత, 30. అంటే ఇక యూనిట్ డిజిట్ ఎంత, 0. నెక్స్ట్ 69 జా 144, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత, 4. అంటే 0 లోంచి 4 అంటే మీనింగ్ ఏంటి, 10 లోంచి 4 పోవాలి. 10 లోంచి 4 పోతే ఎంత వస్తుంది, 6 వస్తుంది. అంటే 318, ఇక్కడ 8 ఉంది కదా, 8 ని ఎవరితో మల్టిప్లై చేస్తే 6 వస్తుందండి, మనకి 2 తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. నెక్స్ట్, ఇక్కడ యూనిట్ డిజిట్ చూడండి ఎలా ఉన్నాయి, 6 6 6 6 అన్నిట్లో 6 ఉంది కాబట్టి ఇక్కడ యూనిట్ డిజిట్ వర్కౌట్ అవుద్దా మనకి, అవ్వదు. ఓకేనా. ఇప్పుడు చూడండి 254 ప్లస్ 312 అంటే 566. అందులోంచి ఎంత తీసేయాలి, 420 తీసేయాలి. తీసేస్తే 6 4 1, సో ఆన్సర్ ఎంత, 146. ఓకేనా. నెక్స్ట్ 450 మైనస్ 60% ఆఫ్ 225 అని చెప్పారు. సో 450 మైనస్ 60% అంటే ఫ్రాక్షన్ ఎంత, 3/5. 5 1 జా 545 జా. సో 3 into 45 ఎంత, 135. సో 450 లోంచి 135 తీసేయాలి మనం, అంతేనా. 450 నుంచి ఎంత తీయాలి మనం, 135. ఇప్పుడు చూడండి 135 తీసాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి, 315. ఈ 315 కి 8 క్యూబ్ ఎంత, 512. 512 యాడ్ చేస్తే 7 2 8. సో 827 బి ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 5 1 జా 5 4 జా, 120 into 4 ఎంత అండి, 480. 480 నుంచి 80 పోతే 400. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 625 అంటే చెప్పండి టక్కన ఎంత అండి, 25. √625 అంటే 25. ఇదేమో 169. 169 నుంచి 25 పోతే ఎంత వస్తుంది మనకి, 144. చెప్పండి అమ్మా, 144 ఎవర్ స్క్వేర్ అంటే 12 స్క్వేర్. నెక్స్ట్ 7 5 జా 35. 35 నుంచి 8 పోతే ఎంత వస్తుంది, 27. 27/9 అంటే 3. 3 + 3 ఎంత, 6. 245 ప్లస్ 225 అంటే ఎంత, 15. 15 2 జా ఎంత అండి, 30. అంటే 245 ప్లస్ 30 ఎంత, 275. ఇప్పుడు ఇది వస్తే మైనస్ ప్లస్ అవుద్ది, ఇది మైనస్ అవుద్ది. సో 275 లోంచి 200 పోవాలి. 275 లోంచి 200 పోతే ఎంత వస్తుందండి మనకి, 75. సో ఆప్షన్ ఈ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 36. 30% ఆఫ్ 750 అంటే రెండు జీరోలు పోతాయి. 375 ఎంత అండి మనకి ఇక్కడ, 225. అలాగే ఇది ఒక 36, ఇది ఒక 136. ఓకేనా. అంటే ఎంత మిగులుద్ది, -100. సో 225 నుంచి 100 పోతే ఎంత వస్తుంది, 125. మరి 125 ఎవరి క్యూబ్ అండి, 5 క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. 45% ఆఫ్ 220 అన్నాడు. సో 45% ఆఫ్ 220 అంటే 50 - 5 అని రాసుకోవచ్చు కదా మనం, రాయొచ్చా లేదా అండి. సో 50% అంట, ఇందులో సగం అంటే 110. 5% అంటే 11. అంటే 110 నుంచి 11 పోతే ఎంత వస్తుంది, 99. ప్లస్ 15 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 129. సో 129 లోంచి 99 పోతే ఎంత ఉంటుందండి, 30. సో 15 1 జా 15 2 జా. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 4x ఈజ్ ఈక్వల్ టు 177. 8 14 1 9. 9 అయినా, ఎస్. 9 కాదు, సారీ సారీ 3. 4 1 జా 4 8 జా 32. 28 అంటే 7 జా. సో ఆన్సర్ ఎంత, 37. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సింప్లిఫికేషన్ సాల్వ్ చేసుకున్నామండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చాయి మనకి, ఓకే డిఐ ఇచ్చాడు కదా, ఇప్పుడు డిఐ చేద్దాం. ఫస్ట్, ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మూవీ టికెట్ సోల్డ్ బై 3 malls ఆఫ్ జనవరి ఫిబ్రవరి మార్చి అన్నాడు. ఓకే. ఓకే, ప్రతి క్వశ్చన్ లో స్లైడ్ లేదు కాబట్టి నేను స్టార్టింగ్ లో రాసేస్తాను ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చాడని. ఓకేనా. జాన్, ఫిబ్రవరి, మార్చ్. మాల్ ఏ, బి, సి. ఇక్కడ వచ్చేసి 120.
ఇది 125, ఇది 110. నెక్స్ట్ వచ్చేసి 150, ఇది వచ్చేసి 90, ఇది వచ్చేసి 100. నెక్స్ట్ వచ్చేసి 140, 100, 150. ఓకేనా? ఇప్పుడు చూడండి, లెట్ స్టార్ట్ సాల్వింగ్ డిఏ. క్వశ్చన్ నెంబర్ 1. If the ratio of movie tickets sold by in April to sold by C in February is 4:1 అని చెప్పాడు. ఇక్కడ మనకి ఏమన్నాడు, ఏప్రిల్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంట, సోల్డ్ బై బి ఇన్ ఏప్రిల్, బి ఇన్ ఏప్రిల్ ఏమని చెప్పాడు, టూ మూవీస్ సోల్డ్ బై సి ఇన్ ఫిబ్రవరి ఈజ్ 4:1 అని చెప్పాడు. సో సి ఫిబ్రవరిలో వన్ పార్ట్ అమ్మితే, సి ఫిబ్రవరిలో మనకి వన్ పార్ట్ అమ్మితే బి ఏప్రిల్ ఎన్ని పార్ట్స్ అమ్మాలి, 4 పార్ట్స్ అమ్మాలి అని చెప్పాడు. ఓకేనా? దెన్ ఫైండ్ ద మూవీ టికెట్ సోల్డ్ బై బి ఇన్ ఏప్రిల్. ఇక్కడ సి ఫిబ్రవరిలో ఎన్ని అమ్మాడు చెప్పండి, 100. అప్పుడు వన్ పార్ట్ 100 కదా అవ్వాల్సింది. వన్ పార్ట్ 100 అయితే ఇక్కడ ఇవి ఎన్ని పార్ట్స్ అవ్వాలి, 4 పార్ట్స్ అవ్వాలి. అప్పుడు వన్ పార్ట్ 100 అయితే 4 పార్ట్స్ ఎంత, 400. యా, ఇప్పుడు మనం డిఏ సాల్వ్ చేద్దామండి. ఓకేనా? సో ఇప్పుడు డిఏ ఏమన్నాడు, ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మూవీ టికెట్ సోల్డ్ బై 3 malls ఏబి అండ్ సి ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అన్నాడు. ఓకే, ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గానే ఉంది కదా. ఓకే, ప్రతి స్లైడ్ కి ఇవ్వలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇన్ఫర్మేషన్ కింద రాసేస్తానండి. అప్పుడు మనకి ఈజీ అయిపోద్ది, మాటి మాటికి వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి. జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏ, బి, సి, 120, 125, 110, అలాగే 150, 90, 100, అలాగే 140, 100, 150. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్, ఇఫ్ ద రేషియో ఆఫ్ మూవీ టికెట్ సోల్డ్ బై బి ఇన్ ఏప్రిల్, సో బి అనేవాడు ఏప్రిల్ అమ్మిన దానికి అండ్ టికెట్ సోల్డ్ బై సి ఇన్ ఫిబ్రవరి 4:1 అని చెప్పాడు. అదేంటి ఏప్రిల్ అక్కడ లేదు కదా అంటే, బి ఇన్ ఏప్రిల్ కి సి ఇన్ ఫిబ్రవరికి రేషియో ఎంత ఇచ్చాడు, 4:1 కదా. అంటే ఫిబ్రవరిలో సి అనేవాడు ఒక పార్ట్ అమ్మితే బి అనేవాడు ఏప్రిల్ ఎన్ని పార్ట్స్ అమ్మాలి, 4 పార్ట్స్. కానీ సి ఫిబ్రవరిలో ఎన్ని అమ్మాడు, 100. అంటే వన్ పార్ట్ ఎంత, 100. ఇప్పుడు అడిగింది ఏంటి, దెన్ ఫైండ్ ద మూవీ టికెట్ సోల్డ్ బై బి ఇన్ ఏప్రిల్ అన్నాడు. బి ఇన్ ఏప్రిల్ ఎన్ని పార్ట్స్ అమ్మాడండి, 4 పార్ట్స్. అంటే ఎంత రావాలి, 400. సో ఆప్షన్ ఎంత అండి మనకి ఇక్కడ, 400 ఎక్కడ ఉంది, ఏ. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 12. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ టికెట్ సోల్డ్ బై బి ఇన్ ఫిబ్రవరి, సి ఇన్ మార్చ్, ఏ ఇన్ జనవరి. సో ఏ ఇన్ జనవరి ఎంత, 120, ప్లస్ సి ఇన్ మార్చ్ ఎంత, 150. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చాడండి, బి ఇన్ ఫిబ్రవరి ఎంత, 90. వీటి యావరేజ్ కావాలి కదా, బై 3. ఇక్కడ నేను ముందు అందరినీ బై 3 చేసేస్తా. ఇది 40, ఇది 50, ఇది ఎంత అండి మనకి 30. అప్పుడు మొత్తం ఎంత వస్తుంది అంటే యావరేజ్ 120. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత, ఎక్కడికి వెళ్ళాలండి మనం, 30. క్వశ్చన్ నెంబర్ 13. ద మూవీ టికెట్స్ సోల్డ్ బై ఏ అండ్ బి టుగెదర్ ఇన్ ఫిబ్రవరి అన్నాడు. ఏ అండ్ బి టుగెదర్ ఇన్ ఫిబ్రవరి అంటే 150 ప్లస్ 90 ఎంత, 240. ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద మూవీ టికెట్ సోల్డ్ బై సి ఇన్ మార్చ్ అని చెప్పాడు. సో సి ఇన్ మార్చ్ ఎంత అండి, 150 ఇంటూ ఏం చేద్దాం, 100. 53 జా, 52 జా, 3 1 జా, 380 జా. సో 80 ఇంటూ 2 ఎంత, 160%. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 14. ఫైండ్ ద రేషియో ఆఫ్ టికెట్స్ సోల్డ్ బై బి ఇన్ మార్చ్ అన్నాడు. బి ఇన్ మార్చ్ ఎంత అండి, 100, టు ఏ సోల్డ్ బై ఏ ఇన్ ఫిబ్రవరి. ఏ ఇన్ ఫిబ్రవరి ఎంత, 150 ఏనా, యా. 52 జా, 53 జా. సో ఆన్సర్ ఎంత, 2:3. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 15. మూవీ టికెట్స్ సోల్డ్ బై బి ఇన్ మార్చ్ ఈజ్, బి ఇన్ మార్చ్ ఎంత అండి, 100. ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దాన్ ద
మూవీ టికెట్స్ సోల్డ్ బై సి ఇన్ ఫిబ్రవరి అన్నాడు. సి ఇన్ ఫిబ్రవరి ఎంత? 100. అంటే ఇద్దరు సేమ్ ఉన్నారు కాబట్టి ఎక్కువ తక్కువ ఉంటుందా? నో. సో డిఫరెన్స్ ఎంత అండి? 0%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. యా, ఇంకో డిఏకి వచ్చాం కదా, ఇప్పుడు ఫ్యూచర్ పెద్దాం. ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ స్వీట్స్ సోల్డ్ బై షాప్ కీపర్ ఏ ఫ్రమ్ మండే టు ఫ్రైడే అన్నాడు. ఓకే, మళ్ళీ ప్రతి స్లైడ్ కి ఉందో లేదో చెక్ చేద్దాం, లేకపోతే రాసుకుంటూ సాల్వ్ చేద్దాం. ఓకే, లేదు కాబట్టి ఎవరి స్లైడ్ కి డిఏ రాసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమన్నాడు మనకి? మండే ఎన్ని స్వీట్స్ అమ్మాడండి మనకి? 150. ట్యూస్డే వచ్చేసి 50, 60, 70, 80, 90. అలాగే వెడ్నెస్డే వచ్చేసి 120. థర్స్డే వచ్చేసి 100. ఫ్రైడే వచ్చేసి 60, 70, 80. ఓకే, ఇక్కడితో ఇవి అయిపోయాయి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 16 సాల్వ్ చేద్దాం. ఈ 40% టోటల్ స్వీట్స్ సోల్డ్ ఆన్ ఫ్రైడే, సోల్డ్ ఆన్ ఫ్రైడే, దెన్ ఫైండ్ ద స్వీట్స్ అన్సోల్డ్ ఆన్ ఫ్రైడే అని చెప్పాడు. ఓకే, నైస్. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఏమన్నాడండి? టోటల్ స్వీట్స్ లో ఫ్రైడే ఎంత అమ్మాడంటే 80 అమ్మాడు. కానీ అందులో సేల్ అయిన పర్సంటేజ్ ఎంత అన్నాడు? 40%. అంటే 40% ఎంత? 80. టోటల్ ఎప్పుడు ఎంత అవ్వాలి? 100%. అంటే టోటల్ లో సోల్డ్ రావాలి, అన్సోల్డ్ రావాలి. సో ఇప్పుడు ఏమన్నాడు మనకి ఇక్కడ? 40% 80 అయితే 100% ఇంటూ 2, కాబట్టి దీన్ని కూడా ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది? 200. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? 16 తర్వాత 17 కి వెళ్దాం. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్వీట్స్ సోల్డ్ ఆన్ మండే అండ్ ట్యూస్డే టుగెదర్ అని అడిగాడు. మండే అండ్ ట్యూస్డే టుగెదర్. సో మండే అండ్ ట్యూస్డే టుగెదర్ అంటే 150 ప్లస్ 90 ఎంత? 240. అలాగే స్వీట్ సోల్డ్ ఆన్ ఫ్రైడే అన్నాడు. ఫ్రైడే ఎంత అండి? 80. సో 240కి 80కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 160. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. స్వీట్ సోల్డ్ ఆన్ ట్యూస్డే అని అడిగాడు. సో స్వీట్ సోల్డ్ ఆన్ ట్యూస్డే ఎంత అండి? 90. ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ ద స్వీట్ సోల్డ్ ఆన్ థర్స్డే అన్నాడు. థర్స్డే ఎంత? 100. అప్పుడు ఎంత తక్కువ? 10 తక్కువ. 10/100 అంటే ఎంత అండి? 1/10. 1/10 అంటే ఎంత పర్సెంటేజ్? 10%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ సోల్డ్ ఆన్ ఆల్ డేస్ ఎక్సెప్ట్ వెడ్నెస్డే అన్నాడు. వెడ్నెస్డే తప్పించి మిగతా డేస్ యొక్క యావరేజ్ కావాలంట. 150 ప్లస్ 90 240. 240 ప్లస్ 10 100. 340. 340 ప్లస్ 80 అంటే 420. ఎన్ని డేస్ అండి? 4 days. అంటే ఎంత రావాలి? 105. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ స్వీట్స్ సోల్డ్ ఆన్ ట్యూస్డే టు టోటల్ స్వీట్స్ సోల్డ్ ఆన్ ఫ్రైడే అన్నాడు. ట్యూస్డేకి ఫ్రైడేకి రేషియో అడిగాడండి. ట్యూస్డే ఎంత? 90. ఫ్రైడే ఎంత? 80. రేషియో ఎంత వస్తుంది? 9:8. సో ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 20 వరకు అయిపోయాయండి. నెక్స్ట్ 21కి వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 21 చూద్దామండి ఒకసారి. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ certain amount in two schemes A and B. He invested 30% of the amount in scheme A at a rate of 10% per annum and rest in scheme B at 5% per annum. సో ఇప్పుడు చూడండి, ఒక 100 రూపాయలు తీసుకుందామండి. ఓకేనా? అందులో 30% అంటే ఏలో ఎంత పెట్టాడు? 30 రూపీస్ పెడితే రెస్ట్ ఎందులో పెడుతున్నాడు? బిలో. అప్పుడు బిలో ఎంత పెట్టాలి? 70 పెట్టాలి. ఓకేనా? అలాగే ఏలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పాడు మనకి? 10% అని చెప్పాడు. అలాగే బిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పాడు? 5% అని చెప్పాడు. అయితే after 4 years, the man received total interest of 1300. Then the amount invested by man in scheme B అన్నాడు. ఓకేనా? సో స్కీమ్ బి ఎంత అని చెప్పాడు ఇక్కడ? 70 కదా, జాగ్రత్త వినాలి. ఓకేనా? సో 70 కాబట్టి అంటే ఎవరి మల్టిపుల్ 70 అంటే 7 మల్టిపుల్. సో ఇప్పుడు ఆప్షన్స్ లో 7 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకేనా? సో 7 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయండి? 5000 కాదు, 1500 కాదు, 3000 కాదు, 3500 ఉంది, 4500 కాదు. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత అవ్వాలి?
3500. ఒకటే 7 మల్టిపుల్ ఉంది కదా, అయిపోయింది. సో ఈ విధంగా మనం ఆప్షన్స్ త్రూ వెళ్ళొచ్చు ఎగ్జామ్ లో. ఓకేనా? కానీ ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రాసెస్ కూడా చెప్తాను. సో చెప్పండి, టోటల్ ఎంత? 100. ఏలో ఎంత పెట్టాడు? 30. బిలో ఎంత పెట్టాడు? 70. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏలో ఎంత అన్నాడు? 10%. బిలో ఎంత అన్నాడు? 5%. ఇఫ్ ఆఫ్టర్ 4 years ద మ్యాన్ రిసీవ్డ్ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1300 అని చెప్పాడు. అయితే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఏమైనా చెప్పాడా, సింపుల్ కాంపౌండ్ అని? సో సింపుల్ తీసుకుందాం. ఎన్ని ఇయర్స్? 4 years. సో ఇక్కడ ఎంత వస్తుందండి? 40%. ఇక్కడ ఎంత వస్తుందండి? 20%. అంటే 40% ఎందులో? 30లో. 40% ఆఫ్ 30 ఎంత? 12. ప్లస్ 20% 17 ఎంత? 14. ఈ రెండు కలిపితే ఎంత వచ్చిందని చెప్పాడు మనకి ఇక్కడ? 1300. అంటే 26% ఎంత అండి మనకి? 1300. అప్పుడు 1% ఎంత వస్తుంది అంటే మనకి ఎంత వస్తుంది? 50 వస్తుంది. అప్పుడు 70% అంటే 70 × 50 ఎంత? 3500. నెక్స్ట్ మీకు 2 మెథడ్స్ లో ఏదైనా చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాసెస్ ఎందుకు చెప్పానంటే ఆప్షన్ వెరిఫికేషన్ ఒక్కొక్కసారి వర్కౌట్ అవుద్ది, అవ్వకపోవద్దు కాబట్టి రెండు చెప్పాను. నెక్స్ట్ 22. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 25% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ ఫుడ్. ఫ్రమ్ ద రిమైనింగ్ హీ స్పెండ్స్ 20% ఆన్ రెంట్. ఇఫ్ ద మ్యాన్ స్పెండ్స్ 20% ఆఫ్ ద రిమైనింగ్ ఇన్కమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సేవ్డ్ 19200, దెన్ ఫైండ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. సో ఇన్కమ్ ఎంత అనుకున్నాం? 100%. ఫస్ట్ ఎందులో ఖర్చు పెట్టేశాడు? ఫుడ్ పైన ఎంత పెట్టాడండి? 25%. అంటే ఇంకెంత మిగులుద్ది? 75. ఈ 75లో రెంట్ లో ఎంత పెట్టాడు? ఇక్కడ చూడండి, రిమైనింగ్ అన్నాడు కదా, అంటే రెంట్ లో 75లో 20%. అంటే 75లో 20 అంటే ఎంత వస్తుందండి? 15% ఎందులో ఖర్చు పెట్టాడు? రెంట్ లో. 15 పోతే ఇంకెంత ఉంటది? 60. ఇఫ్ ద మ్యాన్ స్పెండ్స్ 20% ఆఫ్ రిమైనింగ్ ఇన్కమ్ ఆన్ ఎడ్యుకేషన్ అన్నాడు. సో ఎడ్యుకేషన్ 20లో పర్సంటేజ్ ఆఫ్ 60 అంటే అప్పుడు ఎంత రావాలి? 12% రావాలి. అప్పుడు ఇంకెంత ఉంటది? 48%. సో మిగిలింది ఎంత మనోడికి? 48% మిగిలింది. అదే కదా సేవ్ చేయాలి వీడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు? అదే సేవ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? 19,200. ఇక్కడ ఎంత మిగిలింది? 48%. అప్పుడు 48% ఎంత అవ్వాలి? 19,200. అప్పుడు 1% ఎంత అండి? 400. దెన్ ఫైండ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ మ్యాన్ అంటే ఎంత? 100%. అప్పుడు ఇంకో రెండు సున్నాలు పెడితే 100% ఎంత వస్తుంది? 40,000. నెక్స్ట్ 23. ఏ కార్ కవర్స్ 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇన్ 5 hours అని చెప్పాడు. అప్పుడు స్పీడ్ ఆఫ్ ద కార్ ఎంత వస్తుంది చెప్పండి? 120/5. సో 120/5 ఎంత వస్తుంది? 24. ఇఫ్ ద కార్ కవర్స్ 84 కిలోమీటర్స్ డిస్టెన్స్ విత్ ఒరిజినల్ స్పీడ్ అని చెప్పాడు. సో 84 కిలోమీటర్స్ ఏ డిస్టెన్స్ విత్ ఒరిజినల్ స్పీడ్ అంటే ఒరిజినల్ స్పీడ్ ఎంత? 24తో వెళ్ళాడంట. అలాగే 135 కిలోమీటర్ డిస్టెన్స్ విత్ 25% ఇంక్రీజ్డ్ స్పీడ్ అని చెప్పాడు. సో 24లో 25 అంటే 1/4 కదా, అంటే 6 పెంచాడు అనమాట. సో 24కి 6 పెంచితే స్పీడ్ ఎంత వస్తుంది? న్యూ స్పీడ్ 30. ఈ 30 స్పీడ్ తో ఎంత వెళ్ళాడంట మనకి? 135 కిలోమీటర్స్ వెళ్ళాడంట. దెన్ ఫైండ్ ద టోటల్ టైం టేకెన్ బై ద బోట్ టు కవర్ ద టోటల్ డిస్టెన్స్ అని చెప్పాడు. ఓకేనా? ఇక్కడ బోట్ కాదండి, ఇది కార్. ఓకేనా? ఇప్పుడు చూడండి మనం ఏం చేయొచ్చు? 421 జా 4 6 జా 527 జా 5 6 జా అంటే ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? 48/6. 48/6 అంటే ఎంత అండి? 8. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఏ టౌన్ 40% ఆర్ మేల్ అండ్ రెస్ట్ ఆర్ ఫీమేల్ అని చెప్పాడు. సో మేల్ ఎంత అండి మనకి? 40%. అప్పుడు ఫీమేల్ ఎంత అవ్వాలి? 60%. ఈ 40% ఆఫ్ ద టోటల్ ఫీమేల్ ఆర్ గ్రాడ్యుయేట్ అని చెప్పాడు. సో ఇప్పుడు గ్రాడ్యుయేట్ 40% అంటే 60లో 40 కదా చూడాల్సింది. మరి 60లో 40 ఎంత? 24%. అలాగే అండ్ నాన్ గ్రాడ్యుయేట్ ఫీమేల్స్ ఆర్ 540 అన్నాడు. ఇప్పుడు నాన్ గ్రాడ్యుయేట్స్ పర్సంటేజ్ ఎంత వస్తుంది? 36%. అదే ఎంత అని చెప్పాడు మనకి? 540 అని చెప్పాడు. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ద టౌన్ అన్నాడు. ఓకేనా? సో 36% 540 కదా, మరి ఇప్పుడు 1% ఎంత వస్తుంది అంటే మనకి 9 4 9 6 అంటే 150 వస్తుంది. సో 1% ఎంత? 150, సారీ 15 వస్తుంది. 1% ఎంత? 15. అప్పుడు 40 × 15 ఎంత? 600. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్.
నెక్స్ట్ 25. రీమా అండ్ సీమా స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 500 అని చెప్పాడు. సో రీమా ఎంత పెట్టాడంట? ఎక్స్. సీమా ఎంత పెట్టిందంట? ఎక్స్ ప్లస్ 500. అయితే ఇఫ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ రీనా ఈజ్ 1/6 లెస్ దెన్ దట్ ఆఫ్ సీమా అని చెప్పాడు. ఓకేనా? సో సీమాకి 6 పార్ట్స్ వస్తే వీడికి ఎన్ని పార్ట్స్ రావాలి అప్పుడు? 5 పార్ట్స్ రావాలి. 1/6 లెస్ అంటే మీనింగ్ ఏంటి? వీడికి వచ్చిన 6 పార్ట్స్ లో 1 పార్ట్ తక్కువ అవ్వాలి. అంటే ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 పార్ట్స్ ఎంత అని చెప్పాడు? ఎక్స్. ఇక్కడ 6 పార్ట్స్ ఎంత? ఎక్స్ ప్లస్ 500. ఓకేనా? అప్పుడు మనకి ఇక్కడ అడుగుతున్నది ఏంటి? డిఫరెన్స్. ఎక్స్ కి ఎక్స్ ప్లస్ 500 కి డిఫరెన్స్ ఎంత? 500. అలాగే పార్ట్స్ లో చూస్తే ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్? 1 పార్ట్. సో 1 పార్ట్ ఎంత? 500. 1 పార్ట్ 500 అయితే ఎక్స్ ఎన్ని పార్ట్స్ ఇక్కడ? 5 పార్ట్స్. 5 ఇంటూ 500 ఎంత? 2500. నెక్స్ట్ 26. A shopkeeper sold an article for 2400 at 20% ప్రాఫిట్ అని చెప్పాడు. అంటే 5 కొని 6 అమ్మాడంట. ఓకేనా? ద డిస్కౌంట్ అలౌడ్ ఆన్ ద ఆర్టికల్ ఈస్ 20%. ఇఫ్ ఈ అలౌడ్ 10% డిస్కౌంట్ ఆన్ ద ఆర్టికల్ దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ అని అడిగాడు. ఓకేనా? ఓకే, ఎంత ఈజీగా ఉంటుందో చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి సిపికి ఎంపీకి రేషియో రాసేద్దాం, అప్పుడు చాలా ఈజీ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఏ షాప్ కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 2400 అండ్ ప్రాఫిట్ ఎంత అని చెప్పాడు? 20%. అంటే 5 కొని 6 అమ్ముతున్నాడు. 6 ఎంత అని చెప్తున్నాడు? 2400. అప్పుడు ఒక పార్ట్ ఎంత? 400. మరి 5 పార్ట్స్ 2000. ఇక్కడ వరకు ఓకే. ద డిస్కౌంట్ అలౌడ్ ఆన్ ద ఆర్టికల్ ఇస్ 20% అని చెప్పాడు. సో ఎంపీ పైన 20% డిస్కౌంట్ ఇచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20% వచ్చింది. ఓకేనా? సో డిస్కౌంట్ 20% ఇస్తే ఎంత కమ్మాలండి? 80% ఆఫ్ ఎంపీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పారు? 20% ప్రాఫిట్ కాబట్టి 120% ఆఫ్ సిపి. సో ఎంపీ బై సిపి ఎంత వస్తుందండి మనకి? 3/2. ఓకేనా? ఇప్పుడు సిపి ఎంత? 2 పార్ట్స్. ఎంపీ ఎంత? 3 పార్ట్స్. అయితే ఒకవేళ డిస్కౌంట్ మనకి 10% ఇస్తే, సో 3లో 10% ఎంత? 0.3. ఓకేనా? 0.3 డిస్కౌంట్ ఇస్తే ఎంతకు అమ్మాలి? 2.7కే కదా అమ్మాల్సింది. ఓకేనా? ఇక్కడ సిపి ఎంత? 2 పార్ట్స్. ఇక్కడ సిపి ఎంత? 2000. ఇది సిపి, ఇది ఎంపీ. ఓకేనా? సారీ, ఇది ఎస్పి. సో 2 పార్ట్స్ ఎంత? 2000 కదా. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 0.7 పార్ట్స్. అంటే 0.7 పార్ట్స్ అంటే 2 పార్ట్స్ 2000 అయితే 0.1 పార్ట్ ఎంత వస్తుంది? 100 వస్తుంది. మరి 0.7 పార్ట్స్ 700. సో ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 25 అయిపోయింది కదా మనకి. ఓకే ఫైన్. 26 అయిపోయింది. 27. ద ఏజ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సునీత టు మోహిత్ ఈజ్ 6:5 అని చెప్పాడు. సో సునీత టు మోహిత్ ఎంత అని చెప్పాడు మనకి ఇక్కడ? 6:5. ఓకే. నెక్స్ట్, ఎట్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ వినీత ఈజ్ 11 years మోర్ దాన్ దట్ ఆఫ్ మోహిత్ అని చెప్పాడు. సో వినీత, మోహిత్ అంతా 5 పార్ట్స్ కదా, ఇది 6 పార్ట్స్ అనుకుంటే 11 years మోర్ దాన్ మోహిత్ అంటే 5 పార్ట్స్ ప్లస్ 11. నెక్స్ట్, if the present age of Vinita is 5 years less than the twice the present age of Sunita, 5 years less than the twice the present age of Sunita, then find the present age of Vinita అని చెప్పాడు. If the present age of Vinita is 5 years less than the twice the present age of Sunita అన్నాడు. present age of Sunita ఎంత? 6 పార్ట్స్. సో అందులో ట్వైస్ అంటే ఎంత రావాలి? 12 పార్ట్స్. ఇందులోంచి ఎంత తీసేయాలి? 5 లెస్ అంటే 5 మైనస్ చేస్తే ఎవరు వస్తారు మనకి? వినీత ప్రెజెంటేజ్ వస్తుంది. సో వినీత ప్రెజెంటేజ్ ఎంత అండి? 5 పార్ట్స్ ప్లస్ 11. అయితే అడిగింది ఏంటి? ఫైండ్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ వినీత. ఓకేనా? ఫైండ్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ వినీత కాబట్టి ఇప్పుడు ఇది తీసుకొచ్చామనుకో ఈ ఇటువైపు వస్తుంది. ఓకేనా? 5 years లెస్ అని చెప్పాడు కదా. ఎవరికంటే 5 years లెస్? ఈ ప్రెజెంటేజ్ ఆఫ్ వినీత్ ఈజ్ 5 years లెస్ దాన్ ద ట్వైస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ సునీత. సో సునీత ట్వైస్ ద ప్రెజెంటేజ్ నుంచి ఎంత తీసేయాలి మనం? 5 years తీసేయాలి. తీస్తే ఎవరు వస్తారు? ప్రెజెంటేజ్ ఆఫ్ వినీత వస్తుంది. సో ఇక్కడ 5 years మైనస్ చేశాను కాబట్టి 12 నుంచి 5 పోతే 7 పార్ట్స్. 7 పార్ట్స్ 16. వర్కౌట్ అవ్వకపోయింది. Yeah, question number 27. The age of present age of Sunit and to Mohit is 6:5 అని చెప్పాడు. సో సునీత్ కి మోహిత్ కి రేషియో ఎంత అని చెప్పాడు? 6:5. ఇది 6 పార్ట్స్, ఇదేమో
5 parts. And the present age of Vinita is 11 years more than that of Mohit అని చెప్పాడు. సో వినీత్ ఎంత అవ్వాలి? 5p ప్లస్ 11, ఎందుకంటే మోహిత్ కంటే 11 ఇయర్స్ పెద్దవాడు కదా. ఇఫ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ వినీత ఈజ్ 5 ఇయర్స్ లెస్ దాన్ దట్ ట్వైస్ ద, ఇక్కడ 5 అన్నాడు కదండి, ఇది 5 కాదు, సారీ 10 రావాలి అక్కడ. ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్ లెస్ దాన్ ద ట్వైస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సునీత అన్నాడు. ట్వైస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సునీత అంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సునీత ఎంత? 6 పార్ట్స్. ట్వైస్ అంటే 12 పార్ట్స్. మైనస్ ఎంత అండి? 10. అప్పుడు ఇదంతా అవ్వాలి 5 పార్ట్స్ ప్లస్ 11. అప్పుడు 12p మైనస్ 5p ఎంత వస్తుంది మనకి? 21. అంటే 7p ఎంత అండి? 21. అప్పుడు మరి 1p ఎంత వస్తుంది? 3. సో ఒక పార్ట్ 3 కాబట్టి ఏజ్ ఆఫ్ వినీత అన్నాడు. వినీత ఎంత? 5p ప్లస్ 11. అంటే 5 ఇంటూ 3 ప్లస్ 11. 15 ప్లస్ 11 ఎంత? 26. సో ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇది ప్రాసెస్ అండి. అలాగే ఆప్షన్స్ కూడా చేయొచ్చు మనం. ఓకేనా? క్వశ్చన్ చదివిన తర్వాత వినీత ప్రెజెంటేజ్ ఎంత అన్నాడు? 5p ప్లస్ 11 వస్తుంది కదా. అంటే ఇచ్చిన ఆప్షన్ నుంచి ఎవరిని తీసేద్దాం? 11 తీసేద్దాం. 11 తీస్తే ఎవరు మిగులుతారు? 5p మిగులుతుంది. ఓకేనా? సో ఇందులోంచి 11 తీస్తే 5 మల్టిపుల్ వస్తుందా? నో. 11 తీస్తే ఇది 16, 11 5 మల్టిపుల్ కాదు. ఇది 11 తీస్తే 9 కాదు. 11 తీస్తే 11 వస్తుంది, 5 మల్టిపుల్ కాదు. 11 తీస్తే 13 వస్తుంది, 5 మల్టిపుల్ కాదు. 11 తీస్తే 15 వస్తుంది, 5 మల్టిపుల్ కదా. సో ఆన్సర్ ఎంత? ఈ ఏదో అలా చెప్పినట్టు ప్రాసెస్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇది 5 కాదండి, 10 ఇది. ఓకేనా? ఎన్ని ఇయర్స్ ఇది మనకి? 10 ఇయర్స్. క్వశ్చన్ నెంబర్ 28. ఏ వెజల్ కంటైన్ 70 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:7 అని చెప్పాడు. సో మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయంట? 3:7 అని చెప్పాడండి. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. ఆ 10 పార్ట్స్ ఎంత అవ్వాలి మనకి? 70. అప్పుడు 1 పార్ట్ ఎంత వస్తుంది? 7. అంటే మిల్క్ 3 పార్ట్స్ కాబట్టి 3:7, వాటర్ 7 పార్ట్స్ కాబట్టి 7:7. అప్పుడు మిల్క్ ఎంత? 21. వాటర్ ఎంత చెప్పాలమ్మా? వాటర్ ఎంత? 49. ఇప్పుడు ఇఫ్ ఎక్స్ లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ 56 లీటర్స్ ఆఫ్ వాటర్ ఆర్ యాడెడ్ అని చెప్పాడు. మిల్క్ ఎంత యాడ్ చేశాడంట? ఎక్స్. వాటర్ ఎంత యాడ్ చేశాడంట? 56. దెన్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు ద వాటర్ బికమ్స్ 3:5 అని చెప్పాడు. ఓకేనా? అప్పుడు ఇది మొత్తం ఎంత? 105. అంటే 5 పార్ట్స్ ఎంత అండి? 105. అప్పుడు 1 పార్ట్ ఎంత? 21. మరి 3 పార్ట్స్ ఎంత? 63. సో 3 పార్ట్స్ ఎంత? 63. 3 పార్ట్స్ 63 కాబట్టి ఇక్కడ ఎంత ఉండేది? 21. 21 ఎంత అయింది? 63. అప్పుడు ఎంత యాడ్ చేయాలి? 42. కానీ ఎక్కడ ఎంత యాడ్ చేశాను? ఎక్స్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 42 అవ్వాలి. ఓకేనా? సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 29. ఏబిసి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 48 డేస్, 72 డేస్, 54 డేస్ అని చెప్పాడు. సో ఏ ఎంత? 48 డేస్ లో చేస్తాడు. బి ఎన్ని డేస్ లో చేస్తాడు? 72. సి ఎన్ని డేస్ లో చేస్తాడు? 54. సో టోటల్ వర్క్ ఎంత వస్తుంది అప్పుడు? ఎల్సిఎం 432. వీడి ఎఫిషియన్సీ 9, వీడి ఎఫిషియన్సీ 8 సారీ 6. బి ఎఫిషియన్సీ ఎంత వస్తుంది అన్నప్పుడు? 6 వస్తుంది. సి ఎఫిషియన్సీ 8. ఓకేనా? ఇప్పుడు ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఫర్ 8 డేస్ అని చెప్పాడు. సో వాళ్ళిద్దరు కలిపి 8 డేస్ చేశారంట. అసలు ఏబి ఇద్దరు కలిపి ఎన్ని డేస్ చేస్తారు మనకి? ఒక రోజులో 9, 6 15 చేస్తారు. కానీ ఎన్ని డేస్ చేశారు? 8. 15 8 ఎంత? 120. ఓకేనా? అప్పుడు 120 పోతే ఇంకెంత ఉంటదండి? 312 ఉంటది. అది ఎవరు చేయాలి? సి. అంటే బై ఏం చేద్దాం? 8. 8 3 9. సో ఎన్ని డేస్ లో చేస్తాడు? 39 డేస్ లో చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత? 30. Total time taken by boat to cover 105 kilometers upstream and 105 kilometers downstream is 7.5. If the ratio of the speed of boat in downstream to upstream 2:1 అని చెప్పాడు. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 2 పార్ట్స్ అయితే అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవ్వాలి? 1 పార్ట్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఫైండ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అని అడిగాడు. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. సో ఇప్పుడు చూద్దాం. డౌన్ స్ట్రీమ్ కాబట్టి 105 డౌన్ స్ట్రీమ్ లో ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. డిస్టెన్స్ బై స్పీడ్. అలాగే 105 అప్ స్ట్రీమ్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్స్. ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అవర్స్? 7.5 అంటే 15/2. 15 1 జా, 15 7 జా, 15 7 జా. సో అప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 పార్ట్స్. ఇదేమో 7, ఇదేమో 14. ఈజ్ ఈక్వల్ టు 1/2. అప్పుడు
ఇది 21 into 2 ఎంత 42. సో 2 parts ఎంత 42. 1 part ఎంత వస్తుంది అప్పుడు 21. సో బోట్ స్పీడ్ కావాలి కాబట్టి డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 42 ప్లస్ 21 63. 63/2 ఎంత 41.5. సో ఆప్షన్ 31.5. సో ఆప్షన్ బి is correct. Next, 31. A train takes 30 seconds to cross a pole and 45 seconds to cross a 350-meter long bridge అని చెప్పాడు. Find the length of the train. Find the length of the train. ఇప్పుడు చూడండి, ఒక ట్రైన్ ఒక బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తారు. ట్రైన్ ఒక పోల్ ని క్రాస్ చేస్తుంది. డిస్టెన్స్ ఏమవ్వాలి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ అవ్వాలి. ఓకేనా? సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ లెంత్ క్రాస్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది 30 సెకండ్స్. ఒక ప్లాట్ఫామ్ ని క్రాస్ చేస్తుందంటే ఎవరిని క్రాస్ చేయాలి, ట్రైన్ లెంత్ ని ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ బ్రిడ్జ్. ఓకే, బ్రిడ్జ్ లెంత్ ని ఇద్దరిని కలిపి క్రాస్ చేయాలి కదా, దానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది 45 సెకండ్స్ పడుతుంది. ఓకేనా? సో ట్రైన్ లెంత్ ని క్రాస్ చేయడానికి 30 సెకండ్స్, ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ని క్రాస్ చేయడానికి 45 సెకండ్స్. అందులో ట్రైన్ లెంత్ కి 30 సెకండ్స్, బ్రిడ్జ్ లెంత్ కి 15 సెకండ్స్. సో బ్రిడ్జ్ లెంత్ ఎంత ఇచ్చాడు 350. అంటే ఆడు 15 సెకండ్స్ లో వెళ్తున్నాడు అండి, 350 meters వెళ్తున్నాడు. మరి ట్రైన్ లెంత్ కవర్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పట్టింది 30 సెకండ్స్. 15 సెకండ్స్ లో 350 meters వెళ్తుందంటే 30 సెకండ్స్ లో కావాలంటే ఇంటూ టూ కదా. సో 30 సెకండ్స్ లో అప్పుడు ఎంత వస్తుందండి మనకి 700 meters. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్, the circumference of two circles is 88 meters and 132 meters. So first circle యొక్క circumference ఎంత 2πr is equal to 88. Second circle యొక్క circumference ఎంత 2πr is equal to 132. What is the sum of the radius of both the circles అన్నాడు. 2 into 22/7 into radius is equal to 88. 2 into 22/7 into radius is equal to 132. 1 ja 2 ja. సో రేడియస్ ఎంత 14. 1 జా 3 జా. సో రేడియస్ ఎంత 21. 7 3 జా 7 2 జా కదా. అప్పుడు 14 + 21 ఎంత వస్తుంది మనకి 35. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్, నెంబర్ సిరీస్ చేద్దామండి. 91 112 అయిందంటే +21. 112 136 అయిందంటే +24. తర్వాత +28 +33. అప్పుడు డబుల్ డిఫరెన్స్ ఎలా ఉంది 3 4 5. అప్పుడు నెక్స్ట్ వచ్చే డబుల్ డిఫరెన్స్ ఎలా ఉండాలి 6. అంటే ఎవరిని యాడ్ చేయాలి +39. 197 + 39 ఎంత 236. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 3 +3, ఇక్కడ ఇంటూ 3 +3, ఇంటూ 3 +3. ఇప్పుడు ఏం చేయాలి ఇంటూ 3 +3. ఓకేనా? అప్పుడు 363 × 3 ఎంత 1089 +3 యాడ్ చేస్తే 1092. సో ఆన్సర్ ఎంత ఏ. ఇక్కడ 360 కాదండి, సంథింగ్ ఎల్స్ 3600 సంథింగ్ ఎంత వచ్చి ఉంటుంది. ఓకేనా? ఫైనలీ ఇక్కడ 360 ఉండకూడదు. సో ఆన్సర్ ఎంత 1092. నెక్స్ట్, 5040 అయింది అంటే ఏమో జరుగుతుంది ఇక్కడ /6, ఇక్కడ /3, ఇక్కడ /2. అంటే ఇక్కడ ఏమవ్వాలి /5. సో 840/5 అంటే ఎంత రావాలి 168. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్లియరా? సో ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.